హాయ్ అండి, ఈరోజు మనం హెల్తీగా స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడిగా కలర్ఫుల్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈవినింగ్ స్నాక్ అనే కాదండి, మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినొచ్చు. అప్పుడప్పుడు ఇడ్లీలు దోశలు ఇవే కాకుండా చక్కగా ఇలా హెల్తీగా స్నాక్ని ప్రిపేర్ చేసేసుకోండి. మంచి ప్రోటీన్ వస్తుంది బాడీకి కూడా. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఇది తినేయచ్చు. ఇది ఎలా చేయాలో ఒక్కసారి మనం చూసేద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా ఒక హాఫ్ కప్పు వరకు పెసలు తీసుకోవాలి. నేను అన్ని ఈ కప్పు మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు బఠానీ తీసుకుంటున్నాను. ఇవి పచ్చి బఠానీ అండి. అలానే రాజ్మా, పల్లీలు, అలసందలు, ఈ 5 రకాల పప్పుల్ని ఇలాగా వేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒక 3 అవర్స్ పాటు మనము వీటిని నానపెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత చక్కగా మనకి ఇవి ఇలాగ నానిపోయినాయండి. ఈ నానిపోయిన వీటిని ఇలా కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాగ ఉప్పు వేసేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనము ఉడికిచ్చేసుకోవాలి. అంతకు మించి ఎక్కువ ఉడకపెట్టకండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఇలా ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఉడికిచ్చేస్తే మెత్తగా అయిపోతాయి. మనకి ఇలా ప్రెస్ చేస్తే కొంచెం ఇలాగా మెత్తగా అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. మరి వాటర్ ఎక్కువ పోయలేదు, వీటికి మునిగే వరకు వాటర్ వేసేసాను. మరి ఎక్కువ పోసేస్తే నీళ్ళు ఏమన్నా మిగిలిపోయినాయి అనుకోండి, అవి కొంచెం పప్పులో కానీ రసంలో కానీ ఎందులోకైనా వాడుకోవచ్చు. ఆ వాటర్ మాత్రం వేస్ట్ చేయకండి. స్టవ్ మీద ఇలా పాన్ పెట్టుకొని పాన్లోకి 1 స్పూన్ అంతా బటర్ వేసుకోవాలి. మీరు ఈ బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు అండి. కొంచెం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇందులోకి బటర్ వేసాను. ఇలాగా మెల్ట్ అయినాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఇలాగా పోపు పెట్టేసుకోవాలి. కొంచెం ఇలాగా ఫ్రై అయినాక ఇందులోకి ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ సారి ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసేసి ఉల్లిపాయ ముక్కలు మనకి కొంచెం కలర్ షేడ్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు మనం చూసి వేసుకోవాలి. ఆల్రెడీ మనం పప్పులు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసేసాం కదా, ఇందులోకి మనం చూసి వేసుకోవాలి. ఆ పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు మనకి ఫాస్ట్గా వేగిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, లైట్గా ఇలాగా కొంచెం కలర్ షేడ్ అయితే సరిపోతుంది. మనం ఉడికించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. పప్పులోకి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకుందాము. తాలింపులోకి ఈ పప్పులన్నీ ఇలాగా బాగా కలిసిపోయినాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూన్ అంతా పావుబాజీ మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇది లేకపోయినా పర్వాలేదండి, దీని ప్లేస్లో కొంచెం గరం మసాలా అయినా వేసుకోవచ్చు. కొద్దిగా ఇలాగా కొత్తిమీర కూడా చల్లేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఇంకా కారం కానీ ఏం వేయక్కర్లేదండి, పచ్చిమిర్చి ముక్కలు వేసేసాం కదా, ఆ స్పైసే మనకి సరిపోతుంది. 1 స్పూన్ అంతా నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. ఒక్కసారి నిమ్మరసం మొత్తం ఈ పప్పులకు పట్టేలాగా ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం చాట్ మసాలా ఉన్నా కూడా లైట్గా కొంచెం చాట్ మసాలా అయినా యాడ్ చేసేసుకోవచ్చండి. ఫైనల్గా ఎంతో హెల్దీ అయినా కలర్ఫుల్గా ఉండే మన ఈవినింగ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.